సింగరేణి చరిత్రలో వారసత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమంత్రి చేతి ద్వారా ఇవ్వడం ఈ తెలంగాణ వాదులు తరపున, ఐఎన్టీఎస్ తరపున, సీనియర్ కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న కామెంట్ చేసింది కవిత గారు, ఒక మామూలు చేసే పని, ఒక జీఎం చేసే పని ముఖ్యమంత్రి చేస్తాడా? తల్లి, మేము ప్రేమ అభిమానంతో ఉంటాం తెలంగాణ వాదులు. ఒక ఉద్యోగ పత్రం ముఖ్యమంత్రి చేతిలో వస్తే ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు జనాలు. సో సింగరేణి కాపాడుకోవాలని కాంగ్రెస్కి ఒక ఆలోచన ఉంది. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ సింగరేణిని సర్వనాశనం చేసేసింది. అదే కాకుండా మొన్ననే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. హైదరాబాద్లో ఏదైతే బయ్యారం ఇది ఉందో, ఐరన్ ముడి పదార్థాలు ఉన్నాయో, ఆ గుట్ట మీద ఆ ఐరన్ ఖనిజాలు సింగరేణి ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసింది. ఆ ఎక్స్ప్లోరేషన్లో దాదాపు 85%, 60 to 85% వచ్చింది. మనం ఛత్తీస్గఢ్ నుంచి, బయలడీల నుంచి ఆ ముడి ఖనిజ పదార్థాలు తీసుకొని 2 మిక్స్ చేస్తే, 2 బ్లెండ్ చేస్తే మంచి క్వాలిటీ వస్తుంది అనేది సైంటిస్ట్ రిపోర్ట్ చేశారు. కాబట్టి సింగరేణికే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఒప్పజెప్పాలని మా ప్రభుత్వానికి ఎన్నుకున్నాం, రిప్రజెంటేషన్ చేశాం. భవిష్యత్తులో కూడా గుండాలో అండర్ గ్రౌండ్ మైన్స్, అదే కాకుండా సింగరేణి ద్వారానే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసింది. సింగరేణి ద్వారానే బయ్యారంలో ఉక్కు కర్మాగారము, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ఎన్నుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.